హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసేసి. సో ఈ బ్లాగ్లో వచ్చేసి మనకి స్కోడా టీడీఐది సర్వీస్ అనమాట. ఇది 1,80,000 కిలోమీటర్స్ తిరిగింది, 18,000 సారీ. సో ఈ బ్లాగ్లో వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆయిల్ చేంజ్ చేయట్లేదు, ఓన్లీ మేజర్ సర్వీస్ చేస్తున్నాం దీనికి. సో ఈ మేజర్ సర్వీస్ కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ 10 years ఎక్స్పీరియన్స్ మహావీర్ స్కోడా షోరూంలో వర్క్ చేసిన మెకానిక్ది. సో మీకు ఈ బ్లాగ్లో ఏమేమి చేంజ్ చేస్తామో మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఈ వెహికల్కి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సార్ట్అవుట్ చేయించాం. ఇంజన్ మీద కవర్ తీసి ఎలా ఉంటుంది, అండ్ కూలెంట్ బాటిల్, అండ్ ఇంజన్ అది, అండ్ బ్యాటరీ, అండ్ బ్రేక్ ఆయిల్ అక్కడ ఉంటుంది, అలాగే డీజిల్ ఫిల్టర్ కూడా, అండ్ ఇది ఇంజన్. సో బేసిక్గా మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ టెక్నీషియనే తీసుకొచ్చారు, మెకానిక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసినట్టయితే మనం ఇవి కిట్ అనమాట, కూలెంట్ అండ్ ఇవి బ్రేక్ ప్యాడ్స్ మై టీవీఎస్ కంపెనీవి బాగుంటాయి చాలా. అండ్ ఇది ఎయిర్ ఫిల్టర్ అనమాట, ఇంజన్ ఎయిర్ ఫిల్టర్. అవునవును. సో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనోడు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ని సెట్ చేస్తున్నాడు ఓరింగ్తో. యాక్చువల్గా ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అనేది మంచి బ్రాండెడ్ వాడాలి, ఎందుకంటే ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్లేస్మెంట్లో ఓరింగ్ ప్లేస్మెంట్ అనేది మెయిన్. ఓరింగ్ కట్ అయిందంటే ఆయిల్ లీకే ఛాన్సెస్ ఉంటాయి. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఫిక్సింగ్ అయిపోయింది, అడ్జస్ట్మెంట్ చేసేసాడు. నా ఇప్పుడు మన వాళ్ళు దాన్ని టైట్ చేస్తున్నారనమాట, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ని. దానికి సపరేట్ ఎక్విప్మెంట్ వాడుతున్నారు. రైట్ నౌ ఇప్పుడు మనం ఇంజన్ ఆయిల్ క్యాస్ట్రాల్ మ్యాగ్నెట్ వాడుతున్నాం దీనికి. క్యాస్ట్రాల్ మ్యాగ్నెట్ ఫుల్లీ సింథటిక్ డీజిల్ వెహికల్కి వాడుతున్నాం దీన్ని, స్కోడా ర్యాపిడ్ కదా. సో యాక్చువల్లీ స్కోడా ర్యాపిడ్ అయినా ఏదైనా ఎనీ డీజిల్ వెహికల్ ఆర్ ఎనీ పెట్రోల్ వెహికల్ మనం ఫుల్లీ సింథటిక్ ఆయిల్, ఎందుకంటే మన ఇంజన్ లాంగ్ రన్కి అండ్ లాంగ్ లైఫ్కి చాలా యూజ్ అవుతుంది. ఈ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వల్ల మనకి ఇంకో బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే మనం 1,000 కిలోమీటర్ ఆర్ 2,000 3,000 కిలోమీటర్ ఎక్స్ట్రా డ్రైవ్ చేసినా అప్పుడు మన ఇంజన్కి ఏం ఫరక్ ఏం పడదు, మన ఇంజన్ బిల్కుల్ ఓకే ఉంటుంది. సో మనం ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ చూసినట్టయితే ఇది డ్రాస్టిక్గా ఉంది. మేబీ ఇది అవుట్స్కర్ట్స్ అండ్ ఆఫ్ రోడింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది విలేజ్ ఏరియాలో తిరుగుతుంది వెహికల్. చూడండి, న్యూకి ఓల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో బేసిక్గా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా మనం ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే ఏంటంటే మన ఎకానమీ అండ్ పికప్ అండ్ ఎవ్రీథింగ్, మన టర్బో లాంగ్ లైఫ్ కూడా. ఈ ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడానికి దానికి అంత టెక్నీషియన్ కూడా అవసరం లేదు, బేసిక్గా మన ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఒక చిన్న ఐడియా ఏంటంటే, లైక్ చిన్న టిప్ లాంటిది ఏంటంటే, బేసిక్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ నేనైతే ఎప్పుడు క్లీన్ చేస్తానంటే, వెహికల్ని సర్వీసింగ్ సెంటర్లో వాష్కి ఇచ్చేసినప్పుడు వాష్ అప్పుడు వాళ్ళ దగ్గర ఎయిర్ ఉంటుంది, మనం బేసిక్ నార్మల్ ప్రెషర్ పెట్టేసి ఎయిర్తో ఇలా అన్నా కూడా వైప్ చేసేసిన అయిపోతుంది. అండ్ ఇక్కడ మనోడు అడుగుతున్నాడు, అన్న ఇది వ్లాగ్ యూట్యూబ్లో పెడతారా ఆర్ ఎల్స్ మీ దగ్గర ఉంచుకుంటారా అంటే, నేను యూట్యూబ్లోనే పెడతా బ్రదర్ అని చెప్పాను. అని అంటున్నాడు, నన్ను చూపించండి యూట్యూబ్లో అని చెప్పేసి. రైట్ నో మనం కూలెంట్కి వచ్చేద్దాం. కూలెంట్ అనేది దీనికి చాలా బాగాలేదు, వరస్ట్ కండిషన్లో ఉంది, ఎందుకో తెలీదు, షోరూమ్ మెయింటెనెన్స్ అయినా. సో రైట్ నో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, కూలెంట్ బాటిల్ అనేది చాలా డార్క్ అయిపోతుంది. ఆ డార్క్ అయిపోయి మనకి లోపల కూలెంట్ ఎంత ఉందో అర్థం కాదు. సో ఇప్పుడు మనం కూలెంట్ని బాటిల్ని తీసేసి బయట క్లీన్ చేపిస్తాం, విత్ కెమికల్ వాష్ ఉంటుంది. మనం రేడియేటర్ క్లీన్ చేసే వాళ్ళ దగ్గర చేద్దాం. సో కూలెంట్ బాటిల్ తీసే ఇలా ఉందన్నమాట, కూలెంట్ కంటైనర్, కూలెంట్ బాటిల్ ఏదో అనొచ్చు. సో కూలెంట్ కంటైనర్ అయితే మనం ఇప్పుడు నీట్గా క్లీన్ చేపిస్తాం. అసలు బిఫోర్ ఆఫ్టర్ వీడియో చూస్తే మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. బేసిక్గా అసలు మనం చేయాల్సింది, మేబీ చేయకపోతే ఏంటంటే ఇది మొత్తం బ్రౌనిష్ కలర్లో అయిపోయి మనకి ఆడుగుంటుంది. ఆర్ ఎల్స్ మన వెహికల్ సేల్ చేసేటప్పుడు కూడా ఇట్ మేబీ హ్యూజ్ ఇంపాక్ట్ కూడా పడవచ్చు, ఎందుకంటే బేసిక్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ ఫైండ్ ఇట్ వెహికల్ ఎక్కువ తిరిగింది, వెల్ మెయింటైన్ లాగా ఉండదు. సో మన ఇది క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. 100 రూపీస్ తీసుకున్నాడు మన దగ్గర క్లీన్ చేసినందుకు. జస్ట్ 30 to 40 minutes పట్టేసింది మనకి. దాంట్లో సోక్ చేసేసి వైప్ చేస్తాడనమాట హై ప్రెషర్ వాటర్తో. హాఫ్ అన్ అవర్ लगता है. అండ్ ఇది డీజిల్ ఫిల్టర్ అనమాట, చూడటానికి హ్యూమన్ హార్ట్ లాగా ఉంటుంది. సో మనోడు డీజిల్ ఫిల్టర్ని ఎలా ఫిక్స్ చేస్తాడో చూద్దాం. డీజిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి ఎవ్రీ 40,000 కిలోమీటర్స్, ఆర్ మేబీ నేనైతే 20,000 కిలోమీటర్స్కే చేంజ్ చేస్తా. అది నా టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్లో అయితే నేను అలాగే చేస్తా. కొంతమంది 40,000 కిలోమీటర్స్కి మెయింటైన్ చేస్తారు, కొంతమంది 50,000 కిలోమీటర్స్కి చేంజ్ చేస్తారు. ఏంటంటే మన ఆయిల్లో
స్లడ్జ్ అనేది ఉండొచ్చు సమ్ టైమ్స్, చెప్పలేం డీజిల్లో. సో టైం టు టైం మనం తీసేసుకున్నామంటే ఇంజెక్టర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అందరూ అనుకోవచ్చు మనోడు కూలెంట్ బాటిల్ తీసిండు అప్పుడే ఫిక్స్ చేసిండు. నో యాక్చువల్గా ఇది బిఫోర్ వీడియో అనమాట. ఆ టైంకి మనం క్లిప్ యాడ్ చేస్తున్నాం. చూస్తా నెక్స్ట్ క్లిప్లో మీరు చూడొచ్చు అది ఎంత క్లీన్ అయిపోయిందో. అండ్ ఇప్పుడు చూసినట్టయితే పాత డీజిల్ ఫిల్టర్, ఇది చాలా డీజిల్ ఉంది దాంట్లో. మేబీ 1 లీటర్ వచ్చింది నాకు, 1 లీటర్ ఆఫ్ డీజిల్ వచ్చేసింది. తర్వాత దీన్ని మన మెకానిక్స్ ఎలా వాడారంటో మీకు చివరికి అర్థమవుతుంది. దాన్ని ఇంజన్ బే క్లీన్ చేసారు ఆ డీజిల్తో. సో ఇప్పుడు మనం రేడియేటర్ క్లీన్ చేసే దగ్గరికి వెళ్ళినాం. మన కూలెంట్ బాటిల్ని ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నా చూడొచ్చు. మనకేంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఆ కూలెంట్ బాటిల్లో. ఆ ట్రాన్స్పరెన్సీ ఉందంటే మనకి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆరెల్స్ అది మొత్తం బ్రౌనిష్ కలర్లో ఆరెంజ్ బ్లాకిష్ కలర్లో అయిపోయిందంటే మనకు అర్థం కాదు కూలెంట్ ఎంత ఉంది, వెదర్ ఆ కూలెంట్ ఏ కలర్లో ఉందో కూడా అర్థం కాదు. బేసిక్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ఇది ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. మన వెహికల్ రీసేల్ అప్పుడు సెకండ్ థింగ్ మనం కూలెంట్ ఈజీగా జడ్జ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అండ్ కూలెంట్ ఏ కలర్లో ఉంది, వెదర్ కూలెంట్ పాడైందా పాడగలదో కూడా అర్థమైపోద్ది. ఇక్కడ మన టెక్నీషియన్ ఏం చేస్తున్నారంటే కంప్లీట్ కూలెంట్ని డ్రైన్ చేస్తున్నాం అనమాట ఇంజన్లో. అలా చేయటం అనేది ఓకే, బట్ ఇది హైలీ ప్రొఫెషనల్ దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం అది ఇంజన్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంజన్లో కూలెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉండి ఇంజన్ ఓవరాల్ చేయాల్సి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనోడు రేజిస్తూ దాంట్లో ఉన్న కూలెంట్ అంతా బయటికి పంపిస్తున్నాం. కూలెంట్ అంతా డ్రైన్ చేసేసి ఇప్పుడు కొత్త కూలెంట్ పోసేసాడు మనోడు. ఆయనే మన టెక్నీషియన్ అనమాట. ఈ అన్న కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్న మనం కూలెంట్ బాటిల్ తీసేసాం కదా, తీసేసినప్పుడు ఏంటంటే అవి ఇన్లెట్వి అవుట్లెట్ పైప్స్ అనేవి టైట్ చేయాలి. టైట్ చేయకపోయారంటే అవి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్న టైట్ చేసేసారు కింద. అండ్ ఇప్పుడు మన వాళ్ళు చూస్తున్నారు కూలెంట్ ఫ్లో. ఇంజన్ ఇప్పుడు యాక్చువల్గా రన్నింగ్లో ఉంది. అన్న ఇంకొక బాటిల్ తీసుకొచ్చి పోస్తున్నారు. అండ్ ఇక్కడ అన్న ఇంజన్ సౌండ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంజన్ యొక్క సౌండ్ ఎలా ఉంది. ఇది టోటల్ షెడ్ యొక్క వ్యూ అనమాట. దీంట్లో నేను పోయిన వీక్ వచ్చాను చిన్న వర్క్ మీద. అప్పుడు ఆడి ఎయిర్ సస్పెన్షన్ని అన్న సార్ట్అవుట్ చేస్తున్నారు. అండ్ దానికి స్టీరింగ్ ర్యాక్ ప్రాబ్లం కూడా ఉందన్నారు. చూస్తున్నారు అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా ఫ్రెండ్కి వెహికల్ ఏమేమి మెయింటైన్ చేయాలి అండ్ ఎలా మంచిగా మెయింటైన్ చేయాలో చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు చాలా బెస్ట్ అనిపించింది. యాక్చువల్గా కొంతమంది మెకానిక్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్పరు, జస్ట్ చేసేస్తారు. అన్న ఏంటంటే ప్రతి ఒక్క పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మనకి. ఈ షెడ్ కూడా వచ్చేసి హైత్నార్ అనమాట. హైత్నార్ దగ్గర ఉంది. చూడండి మనం ఇక్కడ చూడొచ్చు ఆ ఇంజన్ ఆయిల్ డబ్బాలు చూసి చెప్పొచ్చు సర్వీస్ సెంటర్ ఎంత పెద్దగా ఉంటుందో, దానికి ఎంత కస్టమర్ ఫాలోయింగ్ ఉందో తెలుస్తుంది. అన్న దగ్గరుండి వాళ్ళిద్దరిని గైడ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్ రావాలి కదా. సో వాళ్ళిద్దరికి పిన్ టు పిన్ ఎలా చేయాలో చెప్తున్నారు, భయపెడుతున్నారు వాళ్ళిద్దరిని కూడా వీడియోలో. ఫర్ బెటర్ ఇన్స్టలేషన్ అన్న బ్యానట్ బిడింగ్ని తీసి మంచిగా పెట్టారు, మళ్ళీ రీఫిట్టింగ్ చేసేసారనమాట. ఎందుకంటే ఇంజన్ సౌండ్ బయటకు రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ కూలెంట్ పోసేటప్పుడు ఏంటంటే మన కూలెంట్ కొద్దిగా ఓవర్ఫ్లో పక్కన పడిపోయింది. సో అన్న దాంతో వాటర్తో క్లీన్ చేసేస్తున్నారు. దాన్ని క్లీన్ చేయొచ్చు, ఏం కాదు. మన కూలెంట్ బాటిల్ ఆ క్లీనింగ్ తర్వాత ఇలా అయిపోయింది. ఇంతకుముందు కొద్దిగా బ్రౌనిష్ కలర్లో ఉంటుండే. మన డీజిల్ ఫిల్టర్ కూడా కొత్తది ఇప్పుడు ఈ వీడియోలో. డీజిల్ ఫిల్టర్ అది కొత్తది అండ్ కూలెంట్ బాటిల్ నీట్గా ఉంది. మనోడు బ్రేక్ షూస్ కూడా చేంజ్ చేపిస్తున్నాను. యాక్చువల్గా ఇది బ్రేక్ షూస్ అరిగిపోయాయి అనమాట. మైటీవేస్ కంపెనీ వాడుతున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ అయితే స్కోడా కంపెనీవి. ఇక్కడ మనం చూడొచ్చు బిల్కుల్ ఖతం అయిపోయింది పాత బ్రేక్ ప్యాడ్స్. ఇవి కొత్త బ్రేక్ ప్యాడ్స్ మైటీవేస్ కంపెనీ. పాతవేమో స్కోడావి, ఏం లేదు, మొత్తం అయిపోయింది దాంట్లో. ఇలా బ్రేక్ ప్యాడ్స్ మనం వాడకూడదు, ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ వాడటం వల్ల రూటర్స్ పోతే బ్రేకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి బ్రేక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వెహికల్. ఎందుకంటే ఎనీ టైమ్ అట్ ఎనీ కాస్ట్ మన వెహికల్ ఆగాలి అంటే బ్రేక్ షుడ్ బి పర్ఫెక్ట్ ఉండాలి. వెదర్ ద బ్రాండ్ షుడ్ బి ఆర్థరైజ్ ఆర్ అన్ఆర్థరైజ్ అండ్ సెకండ్ కాపీ అండ్ ఎవ్రీథింగ్, బట్ బ్రేక్ అనేది పర్ఫెక్ట్ ఉండాలా. టైం టు టైం మనం బ్రేక్ని చూసుకోవాలి. సౌండ్ వచ్చేసిన
లేకపోయినా. అండ్ ఇక్కడ అన్న డీజిల్ తీస్తున్నారు వాటర్ బాటిల్లో, ఎందుకంటే ఈ డీజిల్తో మన ఇంజన్ని క్లీన్ చేస్తారనమాట. చాలా డస్టీగా ఉంది కదా, అన్న ఇంజన్ లీక్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి తర్వాత రోజుకి ఈరోజు క్లీన్ చేస్తున్నారు. ఇంజన్ క్లీన్ చేయడానికి జస్ట్ మన డీజిల్ ఎలా వాడతారో చూడొచ్చు మీ నెక్స్ట్ క్లిప్లో ఎలా ఉంటుందో. ఇక్కడ చూసినట్టయితే అన్నకి ఇక్కడ స్లైట్ లీకేజ్ లాగా అనిపించింది. సో అన్న డీజిల్ పోస్తున్నారు. డీజిల్ పోసేసరికి ఒక ఫ్యూ మినిట్స్లో సోక్ అవుతుంది. సోక్ అయినాక జస్ట్ అన్న వాటర్ పైప్తో వైప్ చేస్తే అది క్లీన్ అయిపోద్ది అనమాట. మీకు ఈ బ్లాగ్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, అన్న అంత ప్రెషర్ ఏం పెట్టకుండా మినిమల్ ప్రెషర్తో కొద్ది డ్యూరేషన్ తర్వాత క్లీన్ చేస్తున్నారు. అప్పుడు మనకి అక్కడ ఉన్న డస్ట్ అంతా పోతుంది. మేబీ డీజిల్ వాష్ అనేది పర్ఫెక్ట్ టెక్నీషియన్ కెన్ చేయగలరని, నార్మల్ టెక్నీషియన్ చేసేటప్పుడు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. సెన్సార్ వెహికల్స్ ఉంటాయి కదా, దీని సెన్సార్ డ్యామేజ్ కూడా లీడ్ కావచ్చు. సో అది మన రిస్క్ మీద బట్టి ఉంటుంది. నేనైతే డీజిల్ వాష్ అనేది అవర్ ఓన్ పర్సనల్గా అయితే నేను ఎంకరేజ్ చేయను. మెకానిక్ చేస్తే ఆయనతో చేయండి. మనమైతే ఇంట్లో ఓన్గా ట్రై చేయొద్దు ఇలాంటివి. అన్న పైప్ అయినా మొత్తం వాటర్ కొట్టేస్తున్నారు ఆఫ్టర్ సర్వీస్. అలా కొడితే ఏం కాదు, బట్ మరీ హెవీ ప్రెషర్తో కొట్టేస్తే ఇంజెక్టర్ డ్యామేజెస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వాటర్ డ్యామేజెస్ కూడా కావచ్చు. సెన్సార్స్ అండ్ వైరింగ్స్ అన్నీ ఉంటాయి కదా. చూడండి అన్న ఎంత నీట్గా కొట్టేస్తున్నారు. మరీ అంత హై ప్రెషర్ అయితే ఏం పెట్టలేదు ఇక్కడ. మస్ట్ అండ్ షుడ్ మనం క్యాబిన్ ఫిల్టర్ని చేంజ్ చేసుకోవాలి సర్వీస్కి ఆర్ 5000 కిలోమీటర్స్కి మనం రన్నింగ్ బట్టి ఉంటుంది. మనం మంచి దుమ్మున ఏరియాలో తిరిగినామంటే యాక్చువల్గా 5000 కిలోమీటర్స్ ఆర్ ఏసీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. మన హెల్త్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది క్యాబిన్ ఫిల్టర్ అనమాట. నీట్ ఉంటే మన హెల్త్ మంచిగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ సర్వీస్ మనం ఈ వెహికల్ని ట్రయల్ చేస్తున్నాం. యాక్చువల్గా దీన్ని హై స్పీడ్ బ్రేకింగ్లో ఏంటంటే 120 కిలోమీటర్స్ తర్వాత వెహికల్ అనేది వోబ్లింగ్ టైప్ అయింది స్టార్టింగ్లో. ఆఫ్టర్ సర్వీస్ మనకు ఆ ప్రాబ్లం మళ్ళీ వస్తుందా రావట్లేదా నేను చూస్తున్నాను. అండ్ వోబ్లింగ్ అయితే ఏం లేదు, బ్రేకింగ్ పర్ఫెక్ట్ ఉంది బండిది. అండ్ యాక్చువల్గా ఈ స్కోడా డీజిల్ అనేది నాకు చాలా ఇష్టం. ఈ స్కోడా ర్యాపిడ్ డీజిల్ అండ్ డీజిల్ ఇంజన్స్ ఏంటంటే డీజిల్ రాకెట్ టైప్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది డిఎస్జీ అనమాట, డిఎస్జీ ఆటోమేటిక్ డిఎస్జీ ఇది. సో మనకి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. పెడల్ షిఫ్టర్స్ లేకపోయినా నాకైతే మంచిగా అనిపించింది. పెడల్ షిఫ్టర్స్ ఉంటే ఇంకా బాగుండొచ్చు. వెహికల్ 140 కిలోమీటర్ స్పీడ్లో కూడా హై స్టేబుల్గా ఉంది. మనకి అంత లోపల అన్స్టేబుల్ అయినంత ఫీల్ ఏం లేదు. అండ్ క్యాబిన్ ఇన్సులేషన్ అనేది పర్ఫెక్ట్ ఉంది ఈ వెహికల్లో. అండ్ మనకి ఇంత అన్స్టేబుల్ కూడా అనిపించదు. యాక్చువల్గా కొన్ని సుజుకి వెహికల్స్లో మనం వెళ్తుంటే 120 కిలోమీటర్స్ తర్వాత మనకి అన్స్టేబిలిటీ ఆర్ఎల్స్ కొద్దిగా కేబిన్ ఇన్సులేషన్ పర్ఫెక్ట్గా ఉండదు. మనకి కొద్దిగా డిస్టర్బెన్స్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది, విండ్ నాయిస్. కొద్దిగా అంత కాన్ఫిడెన్స్ కూడా రాదు క్రూజ్ చేయడానికి. ఈ మేజర్ సర్వీస్ తర్వాత నీకు ఈ వెహికల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంజన్ యొక్క సౌండ్ అండ్ యాక్సలరేషన్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్ ఉంది. ఎకానమీ కూడా బాగుంది. మేము దీని ఒక 3 days వాడాం, ఎకానమీ కూడా పెరిగింది. అండ్ మనం బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే సింథటిక్ కాయిల్ యూజ్ చేయడం వల్ల ఇంజన్కి లాంగ్ రన్ డ్రైవ్ ఉంటుంది. మనం 8000 కిలోమీటర్స్కి బేసిక్ కాయిల్తో చేంజ్ చేసినా ఆర్ ఎల్స్ సింథటిక్ కాయిల్తో చేంజ్ చేసినా చాలా డిఫరెంట్ ఉంటుంది. సింథటిక్ కాయిల్ అనేది ప్రైస్ ఎక్కువేమో కానీ మనం బెస్ట్ పర్చేజ్ అనమాట ఇంజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజన్కి లాంగ్ రన్ కోసం. సో ఈ ప్రైస్ అంతా ఎంత అయిందంటే నేను మొత్తం డిస్క్రిప్షన్లో స్ప్లిట్ చేసి చెప్తాను, మీకు క్లియర్ కట్గా ఉంటుంది. మీకు ఈ వీడియోలో నేను చెప్పడం కన్నా డిస్క్రిప్షన్లో పెట్టడం చాలా బెటర్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ అనమాట.